వర్షాకాలం నేపథ్యంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అధికారులకు సూచించారు. బైన్సా ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అత్యవసర కేసుల విషయంలో వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన వైద్య పరికరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. బైన్సా ఏరియా ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న 100 పడకల నుంచి 150 పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని కుబీర్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. బైన్సాలో ప్రత్యేక వెటర్నిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు చెప్పారు. త్వరలో ఇన్ఛార్జి మంత్రితో సమావేశం ఉండనున్నందున నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సాంకేత్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్, మున్సిపల్ చైర్మన్ తుమ్మోళ్ల దత్తాత్రేయ్, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మన డివిజన్ సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా బైన్సా మున్సిపల్ చైర్మన్ గారు, బైన్సా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఆల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరితో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. వర్షాకాలంలో అన్ని విధాలుగా పేషెంట్కు ఆదుకోవాలా, చాలా వ్యాధులు వస్తాయి. దానికోసం ఇలా రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో సర్జికల్ డిపార్ట్మెంట్లో మనకు ఏం అవసరం ఉంది, పెడియాట్రిక్ డిపార్ట్మెంట్లో మనకు ఏం అవసరం ఉంది, అనేస్టే వాళ్ళకు ఏం అవసరం ఉంది, మన ఆర్థోపెడిక్ వాళ్ళకు ఏమేమి అవసరం ఉంది, అన్నీ ఏంటి వాళ్ళకు అన్నీ రివ్యూ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ అన్నీ మా హాస్పిటల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి అత్యవసర వస్తువులని కోరుకొని ఈ అసలు హాస్పిటల్కు కాపాడాలి, మా నియోజకవర్గంకు బీద వర్గాలను కాపాడాలి అని ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్ననే హెల్త్ మినిస్టర్తో మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో 100 బెడ్ నుంచి 150 బెడ్ మనకు హాస్పిటల్ కావాలి, అదేవిధంగా ఒక మెటర్నిటీ హాస్పిటల్ కూడా సెపరేట్ కావాలని చెప్పడం జరిగింది. 30 బెడ్ల హాస్పిటల్ కుబేర్లో కావాలని చెప్పడం జరిగింది. దానికోసం మంత్రి గారు స్పందించి వారం 10 రోజుల్లో స్పెషల్ మీటింగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాది పెడతానని చెప్పడం జరిగింది. ఆ మీటింగ్లో మా హాస్పిటల్లో ఏమేమి తక్కువ ఉన్నాయి, ఈ రోజు చూస్తే స్టాఫ్స్ చాలా తక్కువ ఉన్నారు, నర్సెస్ లేరు, అవుట్ సోర్సెస్ ఉద్యోగాలు లేరు, డాక్టర్స్ కూడా కొంత ఈరోజు జనరల్ మెడిసిన్ వాళ్ళది కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అన్ని విధాలుగా దాంతో డిస్కస్ చేసి హాస్పిటల్కు డెవలప్మెంట్ చేయాలి, బీద వాళ్లకు సాయం అందించాలని ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం మేము ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది. దానికి అందరూ డాక్టర్స్ కానీ, మన సబ్ కలెక్టర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ అందరూ రోగులకు సరి అయిన వైద్యం ఇచ్చి వర్షాకాలంలో రోగులు రాకుండా వాళ్ళకు ఏదైనా పేషెంట్ వస్తే వాళ్ళకి కాపాడుతామని చెప్పడం జరిగింది. వాళ్ళకు డాక్టర్స్ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.